అప్డేట్స్ చూద్దాం. రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరియనున్నాయని ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ జరగబోతుందని చెప్పారు. జీఎస్టీ 2.4 సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరగబోతున్నదని, రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో దూసుకుపోతాయని చెప్పారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. జీఎస్టీ పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరగబోతుందని చెప్పారు. కొత్త జీఎస్టీతో ప్రజల డబ్బు ఆదా అవుతుందని, అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు. 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైంది. జీఎస్టీకి ముందు పన్నుల విధానం గందరగోళంగా ఉండేది. రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరియనున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తువులు పంపాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. आपको भी पता है, जब भारत समृद्धि के शिखर पर था, तब भारत की अर्थव्यवस्था का मुख्य आधार हमारे एमएसएमईज थे, हमारे लघु और कुटीर उद्योग थे। भारत की मैन्युफैक्चरिंग, भारत में बने सामानों की क्वालिटी बेहतर होती थी। हमें उस गौरव को वापस पाना है। हमारे लघु उद्योग जो बनाए वो दुनिया में हर कसौटी पर बेस्ट हो, उत्तम से उत्तम हो। हम जो मैन्युफैक्चर करें वो दुनिया में आन बान शान के साथ देश के सारे पैरामीटर को पार करने वाला हो। हमारे प्रोडक्ट्स की क्वालिटी दुनिया में भारत की पहचान बढ़ाए, भारत का गौरव बढ़ाए। हमें इस लक्ष्य को लेकर काम करना है। साथियों, देश की स्वतंत्रता को जैसे स्वदेशी के मंत्र से ताकत मिली, वैसे ही देश की समृद्धि को भी स्वदेशी के मंत्र से ही शक्ति मिलेगी। आज जाने अनजाने हमारी रोजमर्रा की जिंदगी में बहुत अपेक्षाएं हैं। आपको भी पता है, जब भारत రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరియనున్నాయని ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ జరగబోతుందని చెప్పారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరగబోతున్నదని, రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో దూసుకుపోతాయని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రైట్ శ్రీయ, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగంలో కీలక అంశాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ జిఎస్టీకి సంబంధించి సంస్కరణలను అండ్ తదుపరి తరం జిఎస్టీ అంటే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీగా పేర్కొంటూ ఆయన చాలా క్లియర్ కట్ గా చాలా అంశాలను చెప్పడం జరిగింది. అయితే ఈ రేపు ఏవైతే సెప్టెంబర్ 22 రేపటి నుంచి కూడా ఈ నూతనంగా ఉన్నటువంటి మార్చినటువంటి ఈ జిఎస్టీకి సంబంధించిన అమలు ప్రక్రియ అనేది కొనసాగుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సంస్కరణలు జిఎస్టీ మండలి, జిఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో అంటే పలుసార్లు జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 56వ నిర్వహించిన సమావేశంలో అది సెప్టెంబర్ 3 అంటే ఈ నెల 3వ తారీఖు 56వ సమావేశంలో వీళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళ ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే ఈ జిఎస్టీ ఏదైతే కొత్త మార్పులు ఏదైతున్నో ఆ మార్పులన్నిటి కూడా రూపొందించబడినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలన్నింటిలో కూడా కేంద్రం, రాష్ట్రాల మంత్రులు కూడా పాల్గొన్న విషయం మనకు తెలుసు. సో అయితే ఈ మార్పులు అనేది ముఖ్యంగా ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ మార్పులను కూడా పేదలు, మధ్యతరగతి ఉత్పత్తిదారులు, వినియోగదారులు, రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడతాం అంటూ మోదీ పేర్కొనడం జరిగింది. అయితే ఇవి ఆత్మనిర్భర్ భారత్ కు ఊతమిస్తాయంటూ, వస్తు రవాణా ఖర్చులు తగ్గుతాయని, పెట్టుబడులు పెరుగుతాయంటూ కూడా ప్రధాని మోదీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే గతంలో ఉన్న అనేక పనుల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని,
2017లో జిఎస్టీ ప్రవేశపెట్టిన ద్వారా కొత్త అధ్యాయం మొదలైందంటూ కూడా గుర్తు చేశారు ప్రధాని మోదీ. అయితే ఈ కొత్త సంస్కరణలన్నీ అన్ని వర్గాలతో చర్చ జరిపిన తర్వాతే ఈ స్లాబ్లు ఏదైతే ఇవాళ కొత్తగా రేపటి నుంచి అమలుకున్న స్లాబ్లు ఏమైతే ఆ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగిందంటూ కూడా చెప్పారు. అయితే కొత్త జిఎస్టీ స్లాబ్లు వచ్చేసి అంటే ప్రస్తుతం ఉన్న 4 స్లాబులు ఏదైతే 5%, 12%, 18%, 28% స్థానంలో ఇకపై కేవలం 2 స్లాబులు మాత్రమే ఉంటాయంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఇప్పటి నుంచి అంటే రేపు సెప్టెంబర్ 22 రేపటి నుంచి అందుబాటులో ఉండే స్లాబులు 2 ఏమిటంటే ఒకటి 5% స్లాబ్లు, రెండవది 18% స్లాబ్లు. 5% స్లాబ్ వచ్చేసి అత్యవసర వస్తువులు, సాధారణ వినియోగ వస్తువులకు వర్తిస్తుందంటూ దాంట్లో పేర్కొనడం జరిగింది. అయితే 18% స్లాబ్ వచ్చేసి ఇతర వస్తువులు ఏమైనా ఉంటే సేవలకు సంబంధించి ఈ స్లాబ్లు అనేటివి వర్తిస్తాయంటూ కూడా చెప్పారు. అయితే ఇక 12, 23 స్లాబ్లు వచ్చేసి పూర్తిగా తొలగించబడినట్టు గుర్తు చేశారు. అయితే దీనికి అదనంగా అంటే ఇప్పుడు ఈ 12%, 20% తీసేసిన తర్వాత అదనంగా కూడా కొన్ని స్లాబులకు అంటే విలాసవంతమైన హానికరమైన వస్తువులు ఏవైతే ఉంటావో అంటే డెమిరేట్ గూడ్స్ కానీ ప్రత్యేకంగా 40% స్క్రీన్ ట్యాక్స్ విధించబడుతుందని కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ 12%, 20% స్లాబులను తొలగించిన తర్వాత వాటి ప్లేస్లలో విలాసవంతంగా హానికరమైన వస్తువులపై కానీ విలాసవంతమైన ప్రక్రియ పైన కూడా 40% ఈ స్క్రీన్ ట్యాక్స్ అనేది విధించబడుతుందని చెప్పుకోవడం జరిగింది. ఇది మద్యం, పొగాకు, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ వంటి వాటికి వర్తిస్తుందని గుర్తు చేశారు. అయితే ధరలు తగ్గే వస్తువులు ఒకసారి చూసుకుంటే అంటే ధరలు తగ్గే వస్తువులు చీపర్ అయ్యేవి మార్పుల వల్ల చాలా వస్తువులు ధరలు తగ్గి ముఖ్యంగా 12 లేదా 20% నుంచి 18 లేదా 5% మార్చబడినాయి. అంటే ఈ 12, 20% నుంచి తగ్గించి మార్చడం జరిగిందని కూడా గుర్తు చేశారు. అయితే అత్యవసర ఏదైతే అత్యవసరం ఉన్నట్టు గృహంలో అంటే ఇంట్లోకి అత్యవసరంగా ఉన్నటువంటి ఏదైనా వస్తువులు ఏవైతే ఉంటే ఆ వస్తువులకు కిరాణా సామాన్లకు సంబంధించి లైక్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలు 5% అంటే వీటన్నిటి కూడా 5% మార్చబడడం జరుగుతుందని గుర్తు చేశారు. అయితే ఇక్కడ ఇంకోటి ఉదాహరణ తీసుకుంటే అమూల్ కంపెనీకి సంబంధించి 700లకు పైగా ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్స్, ఆటో సెక్టర్ లోని వస్తువులు 10% కూడా మార్చబడినట్టు ధరలు తగ్గినట్టు కూడా గుర్తు చేయడం జరిగింది. దీంతో పాటు విమాన టికెట్లు, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు, ఫ్లైట్ టికెట్లు, ఇతర సేవలు కొన్ని ఏవైతున్నాయో వాటన్నిటి కూడా తగ్గించే ప్రయత్నం చేసినట్టుగా గుర్తు చేశారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా పేద మధ్యతరగతి ప్రజలకు అందరికీ కూడా ఇది ఒక దసరా కానుకంటూ కూడా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగంలో చెప్పుకోవడం జరిగింది. స్వీయ ఏ వర్గాలకి మంచి జరిగే అవకాశం ఉంది జిఎస్టీ సంస్కరణలో తర్వాత శ్రీకాంత్? రైట్. ఈ సంస్కరణల తర్వాత నిజానికి ఇప్పుడున్న ఈ స్లాబులు ఏదైతే 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు మార్చి ఒకటి 5%, 12%, 18% అలాగే 28% ఈ 4 స్లాబ్లలో 12, 28 ఈ స్లాబ్లను తొలగించి ఈ 2 స్లాబులు తీసుకురావడం అనేది ముఖ్యంగా చూసుకుంటే కనుక పేద వర్గాలకి అంటే నిమ్న వర్గాలకి ఖచ్చితంగా ఈ బలహీన వర్గాలకు అనేది ఉపయోగకరంగా ఉంటున్నట్టు కూడా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీన్ని చూసుకుంటే కనుక ఇప్పుడు జనరల్ గా నిత్యావసర వస్తువుల ధరలు అనేది నిజానికి గత 10 ఏళ్ల నుంచి అంటే ఈ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే చాలా మటుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినది మనం చూసాం. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత ఉపశమనం అనేది చెప్పుకోవచ్చు. అంటే పేద, నిమ్న, బలహీన వర్గాలకు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇది ఉపయోగకరమని చెప్పుకోవచ్చు. స్వీయ థ్యాంక్ యూ శ్రీకాంత్.